नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि कंप्यूटर युग और नई तकनीक के आगमन के बावजूद एक पुस्तक का मूल्य अद्वितीय है। विधायक पुस्तकालय सप्ताह समारोह के तहत समापन कार्यक्रम में शामिल हुए। सबसे पहले उन्होंने ज्योत प्रज्वलित कर कार्यक्रम की शुरुआत की। इस मौके पर विधायक ने याद दिलाया कि इस पुस्तकालय में कई ऐसे लोग हैं जिन्होंने किताबें पढ़ी और केंद्र सरकार, राज्य सरकार की नौकरियां और सरकार की अन्य क्षेत्रों में नौकरियां हासिल की है। पहले यदि आपको कोई जानकारी चाहिए होती थी तो आपको कुछ भी जानने के लिए पुस्तकालय पर निर्भर रहना पड़ता था। किताबें, समाचार पत्र और वार्षिक पुस्तकें 10वीं वर्षा से सुरक्षित रखी गई है। उन्होंने याद दिलाया है कि किताबों से ध्यान देने के लिए शास्त्रों की व्यवस्था शुरू हुई है। उन्होंने कहा है कि वे लाइब्रेरी के विकास में अपना पूरा सहयोग देंगे और कहा है कि न केवल मंडल स्तर पर बल्कि ग्रामीण स्तर पर भी शास्त्र व्यवस्था की जरूरत है। उन्होंने बताया है कि पिछले दिनों उन्हें कई महीनों तक किताबों और लिंक के बारे में जानकारी नहीं मिल पाई थी। वर्तमान बदलते समय के अनुसार जानकारी पल भर में मिल जाती है। उन्होंने कहा है कि लाइब्रेरी को भी इसी तरह से बदलने की जरूरत है और कहा है कि यदि हम पुस्तकों में लिखे विचारों को अपने मन में उतारना चाहते हैं तो वैसे ही व्यवहार करने पर यह संभव है। लाइब्रेरी के लिए प्रस्ताव और तैयारी करने का सुझाव दिया गया है। उन्होंने कहा है कि इसका विकास विधायक एवं सांसद निधि से किया जाना चाहिए। कार्यक्रम में पुस्तकालय श्रीनिवास, अशोक रेड्डी, अंकद, रमेश और अन्य लोगों ने भाग लिया। ద్వితీయ బహుమతి గుమ్మడి ఆయేషా, ఈమె కూడా చాలా చక్కగా ముగ్గు వేయడం జరిగింది. గ్రంథాలయాలు పాత వ్యవస్థ తీరు కాకుండా మారినటువంటి పరిస్థితులలో ఏ రకంగానైతే ఇక్కడ మనం పుస్తకాల నుంచి ఈ యొక్క పుస్తకాల వ్యవస్థ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఈ గ్రంథాలయ వ్యవస్థ ఈ మారుతున్నటువంటి టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు, మిగతా అప్లికేషన్స్ ఇవన్నిటి కూడా అందుబాటులోకి తెచ్చి పాఠకులకు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే ఇంకా కొంత ఎక్కువ సర్వీస్ ఇచ్చిన వాళ్ళమైతాం. కాబట్టి రేపు నిధులు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి ప్రణాళిక తయారు చేయండి. ఈ లైబ్రరీకి కావాల్సినటువంటి విషయాలు మనం ఇంకా ఏం చేయగలుగుతాం, వాటి ద్వారా సమాజానికి ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇవ్వగలుగుతాం. అది విద్యార్థులకు కావచ్చు, లేదా కాలక్షేపం కొరకు వచ్చేటటువంటి మిగతా వాళ్ళకు కావచ్చు. ఈ సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ లైబ్రరీకి భవిష్యత్తులో కావాల్సినటువంటి అన్ని అవసరాల గురించి మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. తప్పకుండా నేను నా వంతుగా పూర్తిగా సహకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి విషయాలు ఏమైనా కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటాం. ఇప్పటికి ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మండల స్థాయి మట్టుకే లైబ్రరీ వ్యవస్థ ఉన్నట్టున్నది. గ్రామ స్థాయి వరకు కూడా ఈ వ్యవస్థ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గతంలో కావాలనుకుంటే కొన్ని రోజుల పాటు, నెలల పాటు ఒక సమాచారం కొరకు పుస్తకాలను లెంకితే గాని సమాచారం దొరికేటటువంటి పరిస్థితి ఉండకపోతుండే. సరే, ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాలలో సమాచారం వస్తున్నది. మరి లైబ్రరీ కూడా ఆ రకమైనటువంటి మార్పులతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పద్ధతిని ఈ రోజు కూడా మనం కొనసాగిద్దామంటే వచ్చేటటువంటి పాఠకులకు కానీ, కాలక్షేపం కొరకు వచ్చేటటువంటి మిగతా వాళ్ళకు కానీ మనం సరైన రీతిలో కొంత సేవలు ఇవ్వలేం. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లైబ్రరీ వ్యవస్థను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క గతంలో గ్రామ పంచాయతీల నుంచి కావచ్చు, మున్సిపాలిటీల నుంచి కావచ్చు, లైబ్రరీ కొరకు కేవలం ప్రత్యేకంగా ఒక సెస్ ప్రభుత్వాలు విధించినాయంటే ఈ లైబ్రరీ పట్ల ఎంత గొప్పగా గతంలో ఆలోచించారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో పుస్తకాలని, ఇంట్లో ఉన్నటువంటి గ్రంథాలను ఏ రకంగానైతే అవి భక్తి కావచ్చు, భగవద్గీత కావచ్చు, మిగతా ఎంత గొప్పగా
ఒక పేజీ చినిగిపోతే లైబ్రేరియన్ పడేటటువంటి బాధ, పాఠకులు పడేటటువంటి బాధ అంతా ఇంత ఉండకపోతుండే. ఒక పేజీ చినిగిపోతే లేదా పుస్తకం కొంత పాడైపోతే నా చేతిలో ఈ పుస్తకం పాడైంది, నా చేతితో ఈ పేజీ చిరిగిపోయింది, నేనెంతో నష్టం చేసిన అనే విధంగా ఒక భావనతోని ఈ గ్రంథాలయంలో చదివేటటువంటి ఆ రోజు పాఠకుల ఆలోచన, అభిప్రాయాలు ఉంటుండే. అంటే సమాజానికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలయం గురించి, గొప్పగా ఒక ఆలయంలో ఉండాల్సినటువంటి క్రమశిక్షణ కావచ్చు, గుడిలోకి వెళ్తే ఏ రకంగానైతే మనం ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో మనం ఉంటామో ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీలోకి వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండే ప్రయత్నం చేస్తారు. మరి అంత గొప్ప మనస్సుతో మనం లైబ్రరీలోకి వచ్చినప్పుడే ఏదన్నా చదివింది మన మెదడుకి ఎక్కాలన్నా, గొప్ప ఆలోచనలు ఆ పుస్తకాలలో ఉన్నటువంటి ఆలోచనలు మన మనసులో రావాలన్నా ఆ యొక్క నడవడికతోనే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జిల్లాలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ యొక్క లైబ్రరీ వ్యవస్థని ఏ రకంగా మనం బాగు చేసుకోగలుగుతాం, ఇంకా ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సేవలు ఇవ్వగలుగుతాం అనేది మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. గౌరవ పార్లమెంటు సభ్యుల నిధుల నుంచి కూడా కొంత మనం ఖర్చు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎమ్మెల్యే పండుగ రేపు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన తర్వాత దాంట్లో కూడా కొంత తీసుకునే ప్రయత్నం చేద్దాం. మిగతా మీకు సెస్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఎక్కడన్నా పెండింగ్ లో ఉంటే ఆ విషయాలు కూడా నాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. నేను సంబంధిత అధికారులతో కానీ మిగతా ట్రెజరీ అధికారులతో కానీ మాట్లాడి ఆ యొక్క విషయాలలో కూడా నా వంతు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను.